శ్రీశైలం విధి విధానాల ప్రకారం పార్లమెంట్ లో చర్చించిన ప్రకారం సిడబ్ల్యూ ప్రకారం 854 ఉండాల్సి ఉంటే ఎందుకు 854 ఉండాలి అని అంటే బచావ్ చాలా కేటగిరీలుగా మెన్షన్ చేశాడు. అయ్యా 854 పెట్టకపోతే భవిష్యత్తులో పైన శ్రీశైలం ఎగువన నీళ్లు తీసుకోవాలనుకుంటే కిందికి తీసుకుపోతే చాలా దూరం తీయాల్సి వస్తుంది, నీళ్లు తీసుకోవడం కష్టం అవుతుంది, 854 పెట్టాలని చెప్పి రాశారు. అది ఎన్టీ రామారావు గారు కూడా తెలుగుగంగ పథకం అంటే అది ఎన్టీ రామారావు గారిది కాదు, అది జలయ వెంగళరావు గారి దగ్గర నుండి ఇనిషియేషన్ జరుగుతూ వచ్చింది. మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలని చర్చలు జరుగుతూ ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు గారి కంటే ముందు తెలుగుగంగకు శంకుస్థాపన మద్రాసులో చేశారు. దాన్ని అంతా కూడా 1977 నుండి జరుగుతున్న కార్యక్రమంలో అది తెలుగుగంగ వచ్చింది. తెలుగుగంగ నీళ్ళు ఎక్కడ నుండి తీసుకుంటాం? శ్రీశైలం రిజర్వాయర్ లో నీళ్లు. మళ్ళీ ఇక్కడ ఒక బ్యాక్ వాటర్ అంటున్నారు సార్, ఇది ఒక దుర్మార్గమైన మాట. బ్యాక్ వాటర్ అనేది శ్రీశైలంలో ఇంపౌండ్ అయిన వాటరు శ్రీశైలంలోని బ్యాక్ వాటర్ మేము తీసుకుంటున్నాం అంటే నాగార్జున సాగర్ లో తీసుకుంటుంది మీరు బ్యాక్ వాటర్ కాక ఫ్రంట్ వాటరా? నాగార్జున సాగర్ ఆయకట్టు లేదా ప్రకాశం బ్యారేజ్ లో మీరు తీసుకుంటుంది బ్యాక్ వాటర్ కాక ఫ్రంట్ వాటరా? బ్యాక్ వాటర్ అనే భావజాలాన్ని ఎట్లా ఎక్కించారు అంటే భావజాలాన్ని ఎక్కిస్తారు, ఆ అంశాలు పట్టించుకోకుండా ఉన్న నేపథ్యం గడుపుతున్నప్పుడు ఇది బ్యాక్ వాటర్ కాదు. శ్రీశైలంలో ఇంపౌండ్ అయిన వాటర్ కు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీళ్లు ఇవ్వడం కోసమని అంజయ్ గారు ముందు మొదలు పెట్టారు. ఎన్టీ రామారావు గారు కూడా కాదు, అంజయ్ గారు మొదలుపెట్టి ఎస్ఆర్బిసిని తీసుకొస్తే అంజయ్ గారి టైంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో వస్తే దానికి అదనంగా తెలుగుగంగ తీసుకొస్తే పోతిరెడ్డిపాడు తయారైపోయి నీళ్లు తీసుకునే సంవత్సరంలో మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఒత్తిడి వచ్చిందో 854 834 చేసి పోతిరెడ్డిపాడుకు నీళ్లు రాకుండా చేశారు. మరి ఇది ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని ఆయన అమలు పరిచారా? కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో అంజయ్ గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే అంజయ్ గారికి ఆయనే వారసుడు, ఎన్టీ రామారావు గారికి కూడా ఆయనే వారసుడు, రాజకీయ వారసత్వం వచ్చింది. మరి వాళ్ళ ఇద్దరి ఆశలు ఆకాంక్షలకు వ్యతిరేకంగా 854 నుండి 834 చేశారంటే రాయలసీమకు ద్రోహం చేసింది ఎవరు? అంజయ్ గారు కాదు, ఎన్టీ రామారావు గారు కాదు. ఇద్దరు ఒకరు తెలంగాణ నుండి ఉన్నారు, ఒక సర్కారు ఉంటే రాయలసీమ ముఖ్యమంత్రి ద్రోహం చేశారు. అంటే ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తే సార్తో మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 12 సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా చేసేలాగా లేదు. ప్రజా సమస్యలు పట్టించుకొని వెనకబడిన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ఎవరైనా కంకణం కట్టుకొని ముందుకు వస్తారనుకుంటే వాళ్ళ ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు, ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకత్వం రావడానికి చేసే కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేద్దామని, దానికి ఇది ఒక పునాది సార్. ఈ రోజు మీ ద్వారా మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ కార్యక్రమం చేద్దాం.